హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ గుడ్ బాయ్. ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది ఒక సైకలాజికల్ స్లో బర్నింగ్ థ్రిల్లర్. అండ్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, జస్ట్ టైం పాస్ కి ఒకసారి అలా యూస్ చేయొచ్చు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, సిగ్రిడ్ అనే అమ్మాయి, క్రిస్టియన్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు డేటింగ్ యాప్ లో కలుసుకుంటారు. అండ్ ఆ అమ్మాయి ఒక రోజు క్రిస్టియన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి డిఫరెంట్ గా డాగ్ కాస్ట్యూమ్ వేసుకొని డాగ్ లాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో అతన్ని చూసి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఇంతకీ అది డాగా లేదా మనిషా, అండ్ వాటి వెనుకున్న మిస్టరీస్ ఏంటి, అవన్నీ మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. మూవీ అంటే మనకు జస్ట్ 1 hour 16 minutes మాత్రమే ఉంది. అండ్ స్టార్టింగ్ నుండి మూవీ కొద్దిగా స్లోగానే వెళ్తుంది. అండ్ వాళ్ళిద్దరు మీట్ అయిన 30 minutes తర్వాత ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. సో అక్కడ నుండి మూవీ జాన్రా షిఫ్ట్ అవుతుంది అండ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. బట్ మూవీలో అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. అండ్ మూవీలో ఉన్న కాన్సెప్ట్ బాగున్నా గానీ ఆ ప్రొసీడింగ్స్ అన్ని ఎంగేజింగ్ గా లేవనిపించింది. బట్ కొన్ని సీన్స్ లో సస్పెన్స్ ని అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ అయితే వస్తుంది. అండ్ క్లైమాక్స్ సింపుల్ గా ఎండ్ చేశారనిపించింది. అండ్ మూవీ దాదాపు 2 characters తో మాత్రమే ఉంటది. ఓవరాల్ గా పర్లేదు, జస్ట్ ఫ్యూ థ్రిల్స్ కోసం అయితే చూడొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్ గా చేసిన హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, మంచి సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీని అసలు ఫ్యామిలీతో వాచ్ చేయకండి. బికాస్ ఇందులో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్ గా వాచ్ చేయండి. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.